దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ఈ పునరుత్థాన దినమందు ఈ సాయంకాల వేళలో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడలారా, పునరుత్థాన దినములలో మరి దేవుడు తన దాసుల మూలముగా అనేక ఆత్మీయ సత్యాలను సంఘమునకు బయలుపరుస్తూ ఉన్నాడు గనక ఆత్మీయ సత్యములకు మనము చెవియొగ్గినప్పుడు సత్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే యథార్థవంతమైన భక్తి కలిగిన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నట్లయితే అంతకంటే ఒక గొప్ప ఆశీర్వాదము ఈ భూమి మీద మరొకటి లేదు. దేవుని బిడలు ఆశీర్వాదింపబడాలి. ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలి. కుటుంబ జీవితాలలో సమాధానము కలిగి ఉండాలి. నేటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా అసమాధానములనేవి కనబడుచు ఉన్నాయి. నెమ్మది లేని జీవితం, వ్యాజ్యములతో కూడిన మార్గాలు, పలు రకాలుగా మరి సమాధానము లేకుండా విశ్రాంతి లేనటువంటి జీవితం. అనేకులు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు. కేవలం ధనము సంపాదించవాలనే అనే ఆశతో లౌకిక కార్యములకు చెవియొగ్గినప్పుడు, శరీర సంబంధమైన క్రియలకు చోటిచ్చినప్పుడు కుటుంబ జీవితం కానివ్వండి, వ్యక్తిగత జీవితం కానివ్వండి, అది స్థిరపడలేనటువంటి క్రియలుగా ఉంటున్నాయి. ప్రియ దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరము రక్షింపబడిన తరువాత మనలో మరి ప్రభువు మనకు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ మార్గములలో మనము అనుసరించే వారముగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఒక గొప్ప ఆశీర్వదింపబడిన జనాంగమై ఉన్నాం. కేవలం ఒక నామకార్థమైన క్రైస్తవ జీవితం అనేది కొనసాగించే వారముగా ఉండుట కొరకు ఈ మార్గములోనికి మనం రాలేదు. మీరు మరలా గమనించాలి. ఒక నామకార్థమైన జీవితం అనేది మనం చేయడానికి ఈ మార్గములోనికి రాలేదు. ఏదో ఒక మతము అనే ముసుగులో మనము దాగి మన జీవితాలను కొనసాగించి తదుపరి మన మరణము తర్వాత ఎక్కడికి వెళతామో తెలియనటువంటి, నిరీక్షణ లేనటువంటి ఒక బ్రతుకు అనేది మనకుండకూడదు. దేవుని మరచు ప్రజల యొక్క జీవితాలలో నిరీక్షణ అనేది కోల్పోతూ ఉంటారు. ఈ రాత్రి వేళ ఒకవేళ దేవుణ్ణి మరచి బ్రతుకుతూ ఉన్నావా? దేవునిని మరచి నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? అలా ఉన్నట్లయితే మరి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, పశ్చాత్తాపపడు, పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా మరలా తిరిగి పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ నా మాటలు వింటున్నటువంటి మీ హృదయాలలో ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏం పోగొట్టుకున్నాం, ఎందుకు మరలా మారు మనసు పొందాలి, పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి ఎలా పొందుకోగలము, ఒకవేళ దేవుణ్ణి మరచి బ్రతుకుతూ ఉన్నట్లయితే మనకు ఏమీ సంభవించడం లేదు కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. దేవునిని మరచి బ్రతికే వారందరి జీవితాలలో నిరీక్షణ కోల్పోతారు. నిరీక్షణ లేని జీవితం అనేది కనబడుతూ ఉంటుంది. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవునిని మరచి ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే నిరీక్షణ లేనటువంటి ఒక జీవితం మనం చేస్తూ, యేసు ప్రభు ఒకవేళ మధ్యాకాశములో ఆయన బయలుపడినట్లయితే ఆయనను కలుసుకోలేనటువంటి వారముగా ఉంటాం. ఎందుకంటే మనలో నిరీక్షణ లేదు కాబట్టి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని ప్రేమ చేత మన హృదయములలో పరిశుద్ధాత్మ కుపరించబడిన తర్వాత మనలో ఒక నిరీక్షణ అనేది కలుగు చేయబడుతూ ఉన్నది. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ లేని ఇతరుల వలె కాక, అన్యజనులకు నిరీక్షణ ఉండదు. వారు దేవునిని గురించినటువంటి ఆలోచన వారికి ఉండదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇలాంటి ఆలోచనలతోని వారు బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడలుగా మారిన తర్వాత, యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత మరి ప్రతి ఒక్కరిలో కూడా నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉండాలి.
ఆ నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభువుల వారు మధ్యాకాశములో ఆయన రానయున్నాడు గనుక ఆయనను మనము దర్శించబోతూ ఉన్నామనే నిరీక్షణ నీకు నాకు మనందరికీ కలిగి ఉండాలి. అందుచేత మన జీవితాలలో మారు మనసు పొందుతూ ఉండాలి, పశ్చాత్తాపడుతూ ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో మన ధ్యానార్థము కొరకు లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ సద్దుకయ్యులతోనూ అప్పుడప్పుడు ఆయన తర్కం చేస్తూ వచ్చాడు. యేసు ప్రభువారికి మరి పరిసయ్యులకి మరి అప్పుడప్పుడు వారు వాదన అనేది కనబడుచు ఉన్న సమయములలో యేసు ప్రభువారు ఏం చేశారంటే, పరలోక రాజ్యానికి అందరూ అర్హులుగా మారాలి అంటే దేవుని రాజ్యములో ప్రతి ఒక్కరూ కనబడుచు ఉండాలనేదే యేసు ప్రభువారి యొక్క సందేశం, యేసు ప్రభువారి యొక్క వర్తమానం. అది శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు వీరందరూ కూడా పాపులుగా బ్రతుకుతున్నటువంటి అన్య జనాంగాన్ని చూసి మరి యేసు ప్రభు వారితో కూడా ఆయన తినుచు త్రాగుచూ ఉన్న సమయములలో యేసు ప్రభువును చూసి చెప్పిన మాటలను బైబిల్ గ్రంథం అనేది మనకు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానములను గురించి చక్కగా మనకు బోధించబడుతూ ఉన్నది. ఆ 3 ఉపమానములలో మొదటిగా మనము గమనించినట్లయితే తప్పిపోయిన గొర్రెపిల్ల. లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు ఈ తప్పిపోయిన గొర్రెపిల్లను గురించి చక్కగా మనకు చెప్పబడుతూ ఉన్నది. 2వ ఉపమానమును గురించి మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, పోగొట్టుకున్న వెండి నాణెమును గురించి ఒక స్త్రీ ఏ విధముగా దానిని వెదకి మరలా దానిని సంపాదించుకోగలిగి ఉన్నదో ఆ ఉపమానమును గురించి చెప్పబడుతూ ఉన్నది. 3వదిగా లూకాసు వార్త 15వ అధ్యాయము మరి 11వ వచనము నుండి చివరి వచనం వరకు మనము గమనించినప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి యేసు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా మరి పరిసయ్యుల యొద్ద శాస్త్రుల యొద్ద ఈ మాటలను వారికి తెలియజేస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కొక్క ఉపమానమును గురించి క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకుంటాను. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగానే వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. కేవలం మరి దేవుని ఆత్మ ద్వారానే ఈ మాటలను నేను మీకు తెలియచేయగలను. కారణం ఏమిటంటే దేవుని వాక్యము అనున్నది జీవము కలిగినది. నేను చేయబడాలి, ఈ వాక్కుల ద్వారా మీరు కూడా జీవింప చేయబడుతూ ఉండాలి. ఏదో ఒక నామకార్థముగా లోక జ్ఞానము చేత వాక్చాతుర్యము చేత కొన్ని మాటలను చెప్పి నేను మిమ్మల్ని బలపరచవచ్చునేమో, కానీ ఆధ్యాత్మికముగా మీరు జీవింప చేయబడలేని వారుగా ఉంటారు. లోక జ్ఞానం అనేది ఒక మనుషుని ఏం చేస్తుందంటే ఆ సమయం వరకే వారిని ఉత్తేజపరుస్తూ ఉంటున్నది. కానీ దైవికమైనటువంటి మరి దేవుని ఆత్మ చేత ఒక్కొక్క మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మీరు జీవింప చేయబడతారు. మరలా తిరిగి ఒక నూతనమైన నిరీక్షణ కలిగిన వారముగా మార్చబడగలుగుతూ ఉంటాం. ప్రియ దేవుని ప్రజలారా, మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యేసు ప్రభువు వారు మరి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ దేవుని రాజ్యమును గురించి ఆయన వారికి తెలియజేస్తూ వచ్చాడు. ఈ 3 ఉపమానములలో ప్రాముఖ్యముగా మనము గమనించవలసిన సత్యం ఏమిటంటే, పనికి రాని వారిగా పాపులుగా ఎంచబడిన వాళ్ళు దేవుని రాజ్యములో ఉంటారని యేసు ప్రభువారు మత అధికారులతో ఆయన వాదిస్తూ బోధించిన కార్యములు. యేసు ఉపమానములలో ఇక్కడ బహుశా అత్యుత్తమైనటువంటి తప్పిపోయిన గొర్రె, అదే సమయములో పోగొట్టుకొనిన వెండి నాణెము, తప్పిపోయిన కుమారుని గురించి ఈ 3 ఉపమానములు ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే పాపులు పశ్చాత్తాపాన్ని
దేవుడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే సందేశాన్ని యేసు ప్రభువు వారు వారికి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిసయ్యులు, సదుకయ్యులు, మరి శాస్త్రులు వీరందరూ కూడా యేసు ప్రభు వారిని తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. మెస్సయ్యాను తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. మెస్సయ్య మరి వారు అనుకున్నట్లుగా ఈయన లేడు గనుక ఆయనను తిరస్కరించడానికి, దేవుని రాజ్యమును గురించినటువంటి తిరస్కారం అనేది వారి జీవితాలలో కనబడుతూ వచ్చింది. అంటే బీదలుగా ఉన్నవారిని, పాపములో బ్రతుకుతున్నటువంటి వారిని, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకయ్యులు వీరందరికీ ఉన్నటువంటి తలంపు ఏమిటంటే తామే నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉంటారు. తమ యొక్క నీతి అనేది మరి మోషే ద్వారా మాకు ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడి ఉన్నది, మోసే ధర్మశాస్త్రమును బట్టి మేము నడుచుకుంటూ వచ్చాము, మోసే యొక్క ధర్మశాస్త్రమును బట్టి మా పితరులందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు అనే ఆలోచన ఈ పరిసయ్యులకు కలదు. అయితే యేసు ప్రభు వారు పరిసయ్యులు లాగలేదు, శాస్త్రులాగా లేదు, సదుకయ్యులలాగా లేరు. కానీ యేసు ప్రభు వారు మరి వారి దృష్టిలో ఒక వ్యత్యాసముగా కనబడుతూ వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన మొదటి తాను చేసినటువంటి ప్రసంగం ఏమిటంటే కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పి వారికి తెలియజేస్తూ వచ్చాడు. దేవుని రాజ్యము అనగా నీతి కలిగిన రాజ్యము, పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభు వారు ఒక్కానించి బోధించినటువంటి సందర్భాలలో శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా తిరస్కరించినటువంటి కార్యములను మనము బైబిల్ గ్రంథములో చక్కగా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అప్రియ దేవుని ప్రజలారా, ఇలాంటి సందర్భములో, ఇటువంటి సమయములో మరి యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా వారికి కొన్ని విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. దేవుని రాజ్యమును గురించినటువంటి, తండ్రి రాజ్యమును గురించినటువంటి ఈ క్రియలు, ఈ కార్యములను గురించి యేసు ప్రభువుల వారు ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చాడు. దానిలో మొదటిగా ఆయన చెప్పిన ఉపమానం ఏమిటంటే తప్పిపోయిన గొర్రె పిల్లను గురించి వారికి తెలియజేశాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ తప్పిపోయిన గొర్రె పిల్లను గురించి మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మీరు గమనించండి. సామాన్యముగా పాలస్తీనా గ్రామములలో, ఆ గ్రామములోని కొన్ని గొర్రెలను వారు ఏం చేస్తారంటే మేపడానికి వెళుతూ ఉంటారు. ఆ గొర్రెలను మేపడానికి వెళ్ళేటువంటి కాపరులో ఒక్కడే వెళ్ళడు కానీ వారితో పాటు 2-3 కలిసి ఆ మేపడానికి గొర్రెలను తోడుకొని పోతూ ఉంటారు. ఇటువంటి సందర్భములో మరి పగలంతా కూడా పచ్చిక బయలలో గొర్రెలను తీసుకుని వెళుతూ వాటిని మేపుచు, వాటిని కాయుచు ఆ ప్రాంతములో మరి వారు సంచరిస్తూ ఉంటారు. సాయంకాల వేళలో మరి గొర్రెలన్నిటిని కూడా తీసుకుని వస్తూ ఉంటారు. వారి గొర్రెలకు విశ్రాంతిని, అంటే వాటికి తగిన ఆ స్థలాన్ని సిద్ధపరుస్తూ గొర్రెలను సాయంకాలమును వారు తీసుకుని వచ్చే సమయములలో అన్నిటినీ లెక్కించేవారుగా ఉంటారు. ఆ లెక్కించే సమయములో ఒకవేళ ఏదైనా ఒకటి తప్పిపోయినట్లయితే, ఆ లెక్కించే సమయంలో ఏదైనా ఒకటి తప్పిపోయినట్లయితే మిగిలిన గొర్రెలన్నిటిని కూడా మరి మరొక కాపరి దగ్గర వాటిని అప్పగించి, ఈ తప్పిపోయిన గొర్రె నిమిత్తము ఆ కాపరి ఏం చేస్తాడంటే వెళతాడు. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన చేసేటువంటి పని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని గురించి చక్కగా మనకు బోధిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన గొర్రెల గురించి మనం గమనించినప్పుడు, ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు పరలోకము ఆనందం ఉంటుందని తప్పిపోయిన గొర్రె ఉపమానం అనేది మనకు బోధిస్తూ ఉన్నది. ఈ గొర్రె తప్పిపోయినంత మాత్రాన దానిని అలా విడిచిపెట్టడు. కానీ ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ తప్పిపోయిన గొర్రె కొరకు మరి ఎక్కడ ఉన్నదో, ఎక్కడ తప్పిపోయిందో దానిని మరలా తీసుకురావడానికి అతడు ప్రయాసపడుతూ ఉంటాడు. ఆ విధంగా ప్రయాసపడుతున్నటువంటి సమయంలో తప్పిపోయిన గొర్రె ఏదైతే మరలా తిరిగి దొరుకుతూ ఉన్నదో దానిని భుజముల మీద మోసుకొని
తీసుకుని వస్తున్న సమయంలో తనతో పాటు ఉన్న ఆ కాపరులతో కూడా, అంటే సంతోషించేటువంటి ఒక సందర్భం అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనములో చెప్పబడిన మాట ఏమిటంటే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పుచూ ఉన్నాడు. 99 మరి గొర్రెలు, అదే సమయంలో 99 నీతిమంతులు తాము నీతిమంతులమని కాబట్టి పశ్చాత్తాపపడన అక్కరలేదనే ఆలోచనతో బ్రతుకుతూ ఉంటారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు వీరు చేసేటువంటి ఆలోచన ఏంటంటే, మేము చాలా నీతిమంతులం, మాకు పాప క్షమాపణ అక్కరలేదు, మాకు పాప విమోచన అక్కరలేదు, మేము పశ్చాత్తాపపడన అవసరం లేదు. ఇలాంటి ఆలోచనతో ఈ శాస్త్రులు పరిసయ్యులు బ్రతుకుతూ వచ్చారు. ఉదాహరణకు బాప్తీసం ఇచ్చి యోహాను కూడా, ఆయన ఆ సమయంలో బాప్తీసం ఇస్తూ ఉన్నప్పుడు మారు మనసు పొందడానికి తగిన బాప్తిస్మం అనేది మరి యోహాను ఇస్తూ ఉన్న సమయములలో అక్కడ యోహాను చెప్పిన మాటలు ఏమిటంటే, సర్ప సంతానమా అని అంటున్నాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మత్తయి సువార్తలో మనం గమనించగలం, వారు ఏ విధముగా మరి తండ్రి చిత్తమును నిరాకరించేటువంటి వారుగా మారిపోయారు. బాప్తిస్మము అనున్నది దేవుని యొక్క చిత్తమును నిరాకరించేవారుగా మారిపోయారు. ఈనాడు కూడా సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. గొప్ప గొప్ప వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం, విద్యావంతులను మనం చూస్తూ ఉంటాం, శాస్త్రజ్ఞులను మనం చూస్తూ ఉంటాం. గొప్ప గొప్ప మరి చదువుకున్నటువంటి ప్రజలు కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, మాకు రక్షణ అవసరం లేదండి, మాకు పాప క్షమాపణ అవసరం లేదు, మేము దాన ధర్మములను చేస్తూ ఉన్నాం, మేము అనేకులకు సహాయపడుతూ ఉన్నాం, మేము ఇంకా ఎందుకు మారు మనసు పొందాలి? ఓ నా ప్రియ దేవుని బిడలారా, మారు మనసు పొందితేనే నిత్య జీవం అనేది కలుగుతూ ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పిన మాట అదే. తప్పిపోయినటువంటి గొర్రెను వెతకి ఆ కాపరి ఏ విధముగా తీసుకుని వస్తూ ఉన్నాడో, ఆ విధముగానే ఒకవేళ నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపపడినట్లయితే నీ నిమిత్తం పరలోకం అనేది సంతోషిస్తూ ఉన్నది, నీ నిమిత్తం పరలోకములో ఆనందం కలుగుతూ ఉన్నది, నీ నిమిత్తం పరలోకములో ఒక గొప్ప సంతోషం అనేది కలుగుతూ ఉన్నదని చెప్పి వాక్య భాగములలో మనము గమనిస్తూ ఉన్నాము. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతూ ఉన్నది. ఈ రాత్రి వేళ నీవు మారు మనసు పొందితే నిన్ను బట్టి పరలోకం అనేది సంతోషించును. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదనే ఆలోచన వద్దు. నీ హృదయాన్ని మార్చుకో, హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను మార్చుకును. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు మతాధికారులు అందరూ కూడా వారు చెప్పే మాటలు ఏమిటంటే, మాకు పాప క్షమాపణ అవసరం లేదు, పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదు అనే ఆలోచనతో వారు బ్రతుకుచూ వచ్చారు. అందును బట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఈ ఉపమానాన్ని తెలియజేశాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నవి, వాటిలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడానికి ఆయన వెళ్ళినట్లుగానే తప్పిపోయిన నిన్ను నన్ను వెతకడానికి పరలోకము నుండి భూమికి యేసు ప్రభు వారు దిగి వచ్చాడు. మనం మారు మనసు పొందితే మనలను బట్టి పరలోకం సంతోషిస్తూ ఉన్నది. ఇది మొదటి ఉపమానం. రెండవ ఉపమానముల గురించి మనం గమనించినప్పుడు, పోగొట్టుకున్న వెండి నాణెమును గురించి చక్కగా చెప్పబడుతూ ఉన్నది. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు అనేవి ఇవ్వబడ్డాయి. ఆ 10 వెండి నాణెములలో ఒకటి ఆమె కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాలస్తీనా వ్యవసాయకులలో పూరిండ్లలో కాపురం ఉన్నటువంటి ఆ పూరింటిలో వెలుగు వచ్చుటకు సుమారు 20 సెంటీమీటర్ల వెడల్పు గల ఒక రంధ్రం అనేది మాత్రమే ఉంటును అంట. నేల మట్టితో గచ్చులాగా చేసి దానిపై పలు విధములైన ఎండుగడ్డి పరిచి దానిపై పండుకొనెదరు. దాని లోపల ఒక వెండి నాణెము పోగొట్టుకుంటే కనుగొనటకు తేలిక కాదు.
10 వెండి నాణెములు అనగా ఈనాటి విలువ సుమారు 50 రూపాయలని చెప్పి బైబిల్ గ్రంథం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, అలనాడు మరి వారికి ఇవ్వబడినటువంటి ఆ వెండి నాణెములు అనేవి మనం గమనించుతూ ఉన్నప్పుడు ఒక రోజు కూలి అని చెప్పి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ స్త్రీకి వెండి నాణెములు అనేవి ఇవ్వబడినప్పుడు దానిని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దేనినైనా ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే ఆమెను మరలా దానిని ఏం చేస్తుందంటే చక్కగా ఇల్లును ఊడ్చి మరి వెండి నాణెమును తిరిగి దాన్ని సంపాదించుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్య భాగములలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, పోయిన నాణెము ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు దూతల ఎదుట సంతోషం ఉంటుందని బోధించబడుతూ ఉన్నది. మొదటి దాని సందేశం లాంటిదే ఇది కూడా మనకు బైబిల్ గ్రంథములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. కానీ వెతకడములో సంపూర్ణత, జాగ్రత్తను ప్రత్యేకంగా ఈమెలో మనం గమనిస్తూ ఉన్నాం. వెతకడములో ఒక సంపూర్ణమైనటువంటి స్వభావం లేకుంటే వెతకాలనే ఒక ఆశ మనకు ఉన్నట్లయితే ఒక సంపూర్ణమైన క్రియ అనేది మనలో ఉండాలి. అదే సమయంలో దేనినైనా మనం వెతికేటప్పుడు బహు జాగ్రత్తగా మనం వెతుకుతూ ఉండాలి. ఈ లోకములో అనేకులు దేవుడు ఎవరు అని అన్వేషణ చేస్తూ ఉంటున్నారు. పలు ప్రాంతాలకు వెళ్ళి పలు విధములైనటువంటి కార్యములను గురించి అన్వేషిస్తూ ఉన్నారు. పలు విధాలుగా పలు మరి ప్రదేశములలో తిరుగుచు వారు చేస్తున్నటువంటి పనులను మనం చూస్తూ ఉన్నాము. పలు రకాలుగా వాటిని అన్నిటిని కూడా వెతకి అన్వేషిస్తూ వాటిని గురించి తెలుసుకునేటువంటి మరి ఆ ఆతృత అనేది వారిలో కనబడుచు ఉన్నది. అదే విధముగానే నిజమైన దేవుడు ఎవరు, ఆయనను మనం ఎలా కనుగొనగలము, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయనను కనుగొన్నట్లయితే మనకేంటి లాభము, ఆయనను కనుగొన్నట్లయితే మన జీవితానికి ఏంటి ప్రయోజనము, ఆయనను కనుగొన్నట్లయితే మనలో ఏం కలుగుతుంది, సమాధానం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా, నెమ్మది కలుగుతుందా, విశ్రాంతి దేవుడు మనకి ఇవ్వగలడా అనే ఆలోచనతో ఆతృతతో సంపూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగిన వారముగా ఉంటూ దేవుణ్ణి వెతుకుతూ ఉన్నట్లయితే మన జీవితానికి అది గొప్ప ఆశీర్వాదము. ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో వెండి నాణెమును పోగొట్టుకున్నటువంటి మరి ఆ స్త్రీ ఆమె చేసిన పని ఏమిటంటే సంపూర్ణముగా జాగ్రత్తగా తాను పోగొట్టుకున్న వెండి నాణెం అనేది తిరిగి పొందుకోగలిగెను. అందును బట్టి యేసు ప్రభు వారు ఏమని చెప్పుచున్నాడు, పరలోకమందు దూతలు సంతోషిస్తూ ఉన్నారని చెప్పి అక్కడ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా ఏమిటంటే వారికి ఉన్నటువంటి ఆలోచన పశ్చాత్తాపపడవలసిన అవసరము లేదు అనే ఆలోచన కలిగి ఉన్నారని నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే ఈనాడు కూడా అనేక మంది జీవితాలలో దేవుణ్ణి వెతకడం అనే విషయములో చాలా చాలా మరి వెనుకబడిపోయిన వారుగా ఉంటున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము చివరి వచనములలో మనం గమనించగలం, ఎవరైతే జాగ్రత్తగా ఆయనను వెతుకుదురో వారు ఆయనను కనుగొంటారని. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నీవు నేను జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన కనుగొనగలము. ఆయన మనకు సమీపముగానే ఉన్నాడు, ఆయన ఎంతో దూరము లేడు, ఆయన మనకు సమీపముగానే ఉన్నాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వెతకండి. నిజమైన దేవుని జాగ్రత్తగా వెతకండి. దేవుని రాజ్యాన్ని వెతకండి. నీతియు సమాధానమును వెతకండి. అప్పుడు మీకు అవన్నీ కూడా వాటితో పాటు అనుగ్రహించబడునని చెప్పి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వాక్య భాగములలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా. కనుక మరి ఈ వాక్య భాగములో కూడా మనం గమనించినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనములో మనం చదువుతున్న మాట ఏమిటంటే, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కూడా మారు మనసు పొందుము అని అంటున్నాడు.
మొదటి ఉపమానములో మారు మనసు పొందు అని చెప్పాడు, రెండవ ఉపమానములో కూడా మారు మనసు పొందు అని చెప్పాడు. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరికీ మారు మనసు లేనటువంటి వారు. తాము ఏదో నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉంటారే కానీ వారిలో మారు మనసు లేదు. మరి నీవు నేను మారు మనసు పొందితే పరలోకం సంతోషిస్తుంది. ఈనాడు సమాజములో గొప్ప పేరున్నవారు వారి బ్రతుకులు ఎలా ఉంటున్నాయంటే మారు మనసు లేనటువంటి వారుగా ఉంటూ ఇతరులకు ఏదో సహాయం చేయాలని చెప్పి ముందుకొస్తారు, కానీ వారి జీవితాలలో నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనప్పటికీ సరే మారు మనసు పొందండి. మారు మనసు పొందితే మిమ్మలను బట్టి పరలోక రాజ్యం సంతోషించును. నేను మారు మనసు పొందిన రీతిగానే మీరు కూడా మారు మనసు పొందితే పరలోక రాజ్యం మనందరిని బట్టి సంతోషించును. చివరిగా ఒక ఉపమానము చెప్పి నేను ముగించేస్తాను. తప్పిపోయిన కుమారుని గురించి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ తప్పిపోయిన కుమారుని గురించి పలు రకాలుగా దైవజనులు పలు విధాలుగా మనకు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఆ ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడికి ఆస్తి కావాలని చెప్పి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు మరి తండ్రి ఏం చేశాడంటే తన కుమారునికి ఆస్తి పంచి ఇచ్చాడు. ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత చిన్న కుమారుడు ఏం చేశాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత తనకు కలిగిన ఆస్తంతటిని కూడా వ్యయపరిచిన వాడుగా మారిపోయాడు. తనకు కలిగిన ఆస్తంతటిని కూడా దుర్లాభముగా ఖర్చు పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. పలు రకాలుగా మరి తన అన్న చెప్పిన మాటలు ఏమిటంటే లూకాసు సువార్త 15వ అధ్యాయం 30వ వచనములో ఏమంటున్నాడంటే వేశ్యలతో కూడా అని చెప్పుచూ ఉన్నాడు. ఆ మాట చక్కగా ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 30వ వచనములో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నీ కొరకు కురవిన దూడను వధించితివని చెప్పానని చెప్పి తండ్రితో చెప్తున్నాడు. తర్వాత భాగంలోనికి నేను వస్తాను ఆ విషయం కొరకు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ చిన్న కుమారుడు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే మరి ఆస్తిని అంతటిని కూడా తీసుకుని వెళ్ళి ఖర్చు పెట్టాడు. ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో కరువు రాగానే అతనికి ఆకలి అలమటిస్తూ ఉన్నాడు. ఆకలి మరి ఉన్న ధనమంతటిని కూడా ఖర్చు పెట్టాడు. అయితే ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు, ఒక విదేశీ ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అనగా పందులు మేపుచున్నటువంటి ఆ స్థలమునకు వెళ్ళి అతడు పందులను మేపుచూ ఉన్నాడు. ఆకలి కలిగినందు మూలముగా అతడు ఏం చేశాడు, పందులు మేపుచున్న పొట్టును తినడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియ దేవుని బిడలారా, యూదులు కానిటువంటి ప్రజలు వారు ఏం చేస్తారంటే ఆ గలిలయ ప్రాంతములో పందులను మేపేటువంటి వారు. యూదులు కానటువంటి ప్రజలు మరి పందులను మేపేటువంటి వారు అని చెప్పి మనము గమనించగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయము మరి 28వ వచనములో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరేసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములను పట్టినవాడే బహుకాలము నుండి బట్టలు కట్టుకునక సమాధిలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాదు. 32వ వచనములో మనం గమనించగలుగుతున్నాం. అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయుచుండిన గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకునగా ఆయన సెలవిచ్చును. చూడండి, గలిలయ ప్రాంతములో అనగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారు యూదులు కానటువంటి ప్రజలు పందులు మేపేటువంటి వారు. మరి ఈ శాస్త్రులు, పరిసయ్యులకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? తాము నీతిమంతులు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి తాము మోషే ధర్మశాస్త్రమును బట్టి మేము నడుచుకునేటువంటి వారు మనం చెప్పుచూ ఉంటారు. ఈ పాపులు, వీరు అన్యాయస్తులు, లేకుంటే పాపులుగా ఉన్నటువంటి వారు, బీదవారు, మరి
యోధులు కానటువంటి ప్రజలు, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాస్ అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలను మనం చెప్తూ ఉంటాం కదా, మాస్ ప్రాంతాలు, క్లాస్ ప్రాంతాలు అని చెప్తూ ఉంటాం. మరి ఈ మాస్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారో మనందరికీ బాగా తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే పందులు మేపుచున్నటువంటి స్థలములో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తనకు మరల ఆ తెలివి వచ్చిన వెంటనే అతడు ఏం చెప్తున్నాడు, అయ్యో నా తండ్రి ఇంటిలో అనేక మంది పని మనుషులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళడానికి కూడా అర్హుడును కాను, అయినను ఒక పని మనిషిగానే నా తండ్రి ఇంటిలో నేను చేరతానని చెప్పే ఒక ఆలోచన అతను కలిగింది. ఆ సమయంలో వెంటనే మరలా తిరిగి బయలుదేరి ఆ ప్రాంతము నుండి విడిచి మరి తండ్రి యొద్దకు రాగలుగుతూ ఉన్న సమయములలో, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే తండ్రి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని కొరకు తాను మరలా తిరిగి వస్తాడని ఆలోచనతో అతడు ఏం చేస్తున్నాడు, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, తండ్రి దగ్గరకు రాగానే మరి తండ్రి ఏం చేశాడు, కుమారుని హత్తుకొని కౌగలించుకొని మరి కుమారుడు చెప్పాలనుకున్న కార్యం ఏమిటి, తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకముగా నేను పాపము చేశానని చెప్పుచూ ఉన్నా కూడా తండ్రి ఆ మాటలను ఏ మాత్రము కూడా లెక్కించకుండా తన పని మనుషులను పిలిచి, ఇదిగో ఈ నా చిన్న కుమారుడు వచ్చాడు, తప్పిపోయి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు, వీనికి ఏం చెయ్యి, మంచి వస్త్రములను ఇవ్వండి, ఉంగరములను పెట్టండి, ఇతనికి చొప్పులను తొడిగించమని చెప్పి తన పని మనుషులతో కూడా ఆయన చెప్పాడు. ఆ సమయంలో మరి ఇంతలోపే ఈ సందర్భం జరుగుతూ ఉన్న సమయంలో ఒక మంచి విందును ఏర్పాటు చేసిన సమయంలో పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు వచ్చి ఆ జరుగుతున్న వాతావరణాలంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి పని మనుషుని చూసి అడిగినప్పుడు, ఇదిగో నీ తమ్ముడు తప్పిపోయి వచ్చాడు, చనిపోయి బ్రతికాడని చెప్పి నీ తండ్రి చెప్పాడు గనుక మరి అతని నిమిత్తముగా ఒక విందును ఏర్పాటు చేయబడిందని అన్నప్పుడు మరి ఈ పెద్ద కుమారుడు చెప్పే మాటలో మనము లూకాసు వార్త 15వ అధ్యాయము చివరి వచనములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. అప్పుడు ఈ మాటను చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు ఆయన? లూకాసు వార్త 15వ అధ్యాయము మరి 30వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నా ప్రియ దేవుని ప్రజలారా, దీని యొక్క తాత్పర్యం ఏమిటి? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు మరి చాలామంది కూడా వారేం చేశారు, మెస్సయాను వెంబడిస్తున్నటువంటి ఆ ప్రజలను చూసి, ఇదిగో పాపులతోనూ అక్రమస్తులతోనూ ఇతడు భోజనం చేస్తున్నాడని యేసు ప్రభువును చూసి పరిహాసం చేసినటువంటి వారు. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభు వారు పరిసయ్యులతో కూడా ఆయన భోజనం చేశాడు, పాపులతో కూడా ఆయన భోజనం చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యములోనికి రావాలని చెప్పి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యమునకు అర్హులని ఆయన సందేశాన్ని ఇచ్చాడు, బోధించాడు. అయినను ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అందరూ కూడా వారు చేసిన పని ఏమిటో తెలుసా? మెస్సయాను, యేసు ప్రభువు సిలువ వేసినటువంటి వారుగా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే పెద్ద కుమారుడు ఏం చేశాడు? ఇంతకాలం నేను నీతో కూడా ఉన్నాను, నా కొరకు ఒక గొర్రె పిల్లనైనా వధించావా అడిగి, ఇదిగో ఈ చిన్న కుమారుడు వచ్చిన వెంటనే అతనికి విందును ఏర్పాటు చేసావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దీని నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మరి పెద్ద కుమారుడు తండ్రిని ఏం చేశాడు? ప్రేమించడం విషయములో, అంటే తనకు రావలసినటువంటి ఆస్తి విషయములోనే ప్రేమించాడే తప్ప మనపూర్వకముగా తండ్రిని ప్రేమించలేకపోయాడు.
ఈనాడు కూడా మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా ఏంటి? మతాధికారులు. వీరు చేసే ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? మరి పెద్ద కుమారుడు ఏ విధముగా పారితోషికము కొరకు మరి పని చేసినట్లుగానే ఈనాడు కూడా అనేక మంది జీవితాలలో మరి ప్రభువును ప్రేమించే విషయంలో మనపూర్వకంగా ప్రేమించడం లేదు. మనకంటే ఇతరులు ఉన్నతముగా ఉండాలని మనం ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడికి మరి వస్త్రములను ఇచ్చాడు. ఆ వస్త్రములు అనేవి ఒక బహుమానమునకు సూచన. ఉంగరము, చిన్న కుమారుడికి ఉంగరం పెట్టాడు. ఆ ఉంగరం అనేది అధికారమునకు సూచన. అదే సమయంలో చెప్పులను తొడిగించాడు. నా ప్రియ దేవుని బిడలారా, సమాధానకరమైనటువంటి జీవితం, ఆ సమాధానాన్ని యేసు ప్రభువు ద్వారాగానే మనం మరలా తిరిగి పొందుకోగలము. రక్షణ వస్త్రము దేవుడు మనకిచ్చాడు యేసు ప్రభువు ద్వారాగా. యేసు ప్రభు ద్వారాగానే మనం మరలా తిరిగి అధికారమును పొందుకోగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు ద్వారాగానే మనకు సమాధానం అనేది కలుగుతూ ఉన్నది. ఈ 3 ఉపమానములను చెప్పి ఈ లూకా సువార్తలో మరి దేవుని రాజ్యమును గురించి ప్రతి ఒక్కరికి కూడా అందరూ అర్హులుగా ఉండాలని, అందరూ కూడా ఆ రాజ్యములోనికి ప్రవేశించాలని మరి ఈ ఉపమానముల ద్వారాగా మనకు యేసు ప్రభు ద్వారాగా తెలియచేయబడుతున్న సందేశం ఏమిటంటే, పాపులమైన మనము, యూదులుగా ఉన్నటువంటి వారికే ఆ వాగ్దానములు, వారికే వారసత్వం. రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలం 3వ అధ్యాయం 1-2 వచనములలోను, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనములో కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకే వాగ్దానము. అన్యులమైన మనం, పాపులమైన మనం ఎలాగ దాన్ని స్వతంత్రించుకోగలుగుతూ ఉన్నాం? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారాగా కడగబడిన మనందరి బ్రతుకులలో వాటిని స్వంతముగా చేసుకోగలుగుతున్నాం. యేసు ప్రభువు మనకు ఒక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఆయన మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, మనల్ని నాశనము చేయడానికి కాదు. ఓ నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, యేసు ప్రభు వారు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన మనల్ని నాశనము చేయడానికి రాలేదు. నిన్ను నన్ను పాపములో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొందుము అని అంటున్నాడు. మారు మనసు పొందిన వ్యక్తి జీవితాన్ని బట్టి పరలోకం సంతోషిస్తూ ఉన్నది. కనుక మనమందరము కూడా ఆయన రాకడకు సిద్ధపడుదాం. ప్రభు మనలను దీవించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభు మీ పాద సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. ఇదిగో నాథా, పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరుచున్నాం. అలాగే ప్రభువా, వెనుకబడిపోతున్నటువంటి వారందరి జీవితాలు బాగుపడాలని, దేవా, ఒకసారి రక్షింపబడిన తర్వాత మరలా తిరిగి పాత జీవితములోనికి వెళ్ళకుండానట్లు ప్రభువా, మేమందరము కూడా ఒక నవీన స్వభావములను ధరించుకొని ప్రభువా ఈ మార్గములో కొనసాగించడానికి మీరు మాకు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకములో నుండి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వర్తమానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులందరూ కూడా తాము నీతిమంతులమని చెప్పుకుని బ్రతుకుచున్నటువంటి వారి మధ్యలో కూడా యూదులు కానటువంటి ప్రజలు, అన్య జనులందరినీ కూడా ప్రభువా మీరు రక్షించి పరలోక రాజ్యమునకు వారితో పాటు స్వాస్థ్యము కలిగిన వారుగా ప్రభువా మీరు మార్చినందుకు స్తోత్రాలు. మేము అన్య జనులమైనటువంటి మా బ్రతుకులలో ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యం సంతోషిస్తుందని ఈ ఉపమానముల ద్వారాగా మీరు మాకు బోధించారు. అయ్యా, మీరు మమ్మల్ని రక్షించారు, రక్షణ వస్త్రాన్ని మాకు ఇచ్చారు. దేవా, మీకున్న అధికారమే మాకు కూడా దయచేసి ఉన్నారు. దేవా, మీరు సమాధానకర్త అయి ఉన్నాడు కనుక సమాధానాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ లోకములో మేము మారు మనసు పొంది మీ రాజ్యములో మేమందరము కూడా కనబడాలని మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకను ప్రభువా, ఆత్మీయ వర్తమానములతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి బలపరచండి. మీరు ఆకడకు దేవా మేమందరము కూడా సిద్ధపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధుల అందరితో పాటు ప్రభు రాకడ వరకు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.